హలో ఎలా ఉన్నారు మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్. నేను మీ సాయి ప్రసాద్ని ఫ్రమ్ అట్లాంటా. H1B కొత్త రూల్స్ వచ్చాయి. దే ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ January 17th, 2025. సో ద కరెంట్ గవర్నమెంట్, the Joe Biden గారి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. సో ద డెమోక్రటిక్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అసలు దీనివల్ల H1B ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి చూద్దాం. ఎంప్లాయర్స్ పార్ట్ పక్కన పెడితే ఎక్స్క్లూజివ్గా H1Bకి ఇవి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అనేది ప్రాక్టికల్గా చూద్దాం. రైట్, ఈ అప్డేట్స్ ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. అప్లికేషన్స్ని ఎవ్రీ ఇయర్ ఈ ప్రాసెస్ని రిఫైన్ చేస్తూ ఉంటారు, కొత్త ప్రాసెస్ని రిఫైన్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే H1B ఈజ్ H1B. ఎందుకు చెప్తున్నానంటే యాజ్ ఎ H1B హోల్డర్గా మీకు ఉద్యోగం రావాలి లేదా మీకు ఇక్కడ రావాలి అనుకుంటే ఫస్ట్ మేక్ ష్యూర్ దాట్ యూ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ యూ. స్ట్రెంగ్త్ అంటే నవడేస్ నేను చాలామంది నా లైఫ్ టైంలో నేను కొన్ని వేల మందిని ఇంటర్వ్యూ చేశాను, కొన్ని వేల మందిని నేను అపాయింట్ చేసుకున్నాను. బట్ వాట్ ఐ హ్యాడ్ సీన్ అక్రాస్ మై థ్రూఅవుట్ experience is most of the H1Bs the lack of experience, lack of expertise. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డేటా సైంటిస్ట్ నేను ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఆ డేటా మీద డేటా టూల్ మీదే ఉంటుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, స్నోఫ్లేక్స్. ఇప్పుడు స్నోఫ్లేకు డీబీటీ లేదా స్నోఫ్లేకు పైథాన్, ఇవన్నీ ఏమో కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ అనుకోండి బాగా చెప్తారు, కానీ డేటాబేస్కి వచ్చేటప్పటికి జీరో నాలెడ్జ్ లేదా వెరీ పూర్ నాలెడ్జ్, 5%, less than 10%. అది దట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ బికాస్ H1B అనగానే వీ ఎక్స్పెక్ట్ మోర్. వీ వాంట్ అన్ ఎక్స్పర్టీస్, వీ వాంట్ అన్ ఎక్స్పర్ట్ హూ కెన్ స్పీక్, హూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద టెక్నాలజీస్ సరౌండెడ్ హిస్ టెక్నాలజీ. సో ఓవరాల్గా మీరు H1B మీద ఉద్యోగం చేయాలనుకున్నా రావాలనుకున్నా ఫస్ట్ మీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోండి, స్ట్రాంగ్ అవ్వండి. అండ్ ఇప్పుడు ఈ న్యూ రూల్ వచ్చింది కదా, ఈ న్యూ రూల్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఐ టెల్ యూ. ద కరెంట్ గవర్నమెంట్ ఉంది కదా, ఇది ఎప్పుడు కూడా కొంచెం H1Bస్ని ఫారిన్ వర్కర్స్ని ఎంకరేజ్ చేసే గవర్నమెంటే. కానీ న్యూ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు మన రిపబ్లికన్ గవర్నమెంట్ ఉంది కదా, రిపబ్లికన్స్ అయితే అమెరికన్స్ ఫస్ట్. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే నెక్స్ట్ 4 years H1B వీసా స్టాంపింగ్స్ కానీ H1B వర్కర్స్ జాబ్స్ కానీ డెఫినెట్గా తగ్గుతాయి. డెఫినెట్గా రిక్రూట్మెంట్ తగ్గుతాయి. కానీ చేసేవాళ్ళు కొద్దిమంది అన్నా సరే డెఫినెట్గా ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు, ఎక్స్పర్ట్స్ డెఫినెట్గా జాబ్స్ తీసుకుంటారు, స్టేబులైజ్డ్గా ఉంటారు. అది అది కాంట్రారీ. సో వచ్చే జాబ్స్ తక్కువ అవుతాయి, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం స్టేబుల్గా ఉంటారు. సో what I'm trying to explain is, if you are an expert, if you are good at your skills, if you think that yes, I can get a job, definitely మీరు వచ్చి ఇక్కడ H1B ట్రై చేయొచ్చు. there is no such thing. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద H1Bs ఆర్ జాబ్లెస్ రైట్ నౌ. ఇక్కడ లేరని చెప్తున్నారు అందరూ. ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ H1Bస్కి ఎందుకు ఉద్యోగాలు రావు అంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టీస్. బేసిక్ నాలెడ్జ్ ఉండదు, టెక్నాలజీ తెలియదు, కమ్యూనికేషన్ ఉండదు. బేసిక్ కమ్యూనికేషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చి మీరు రావాలి అనుకుంటే ఫస్ట్ మీ కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోండి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బేసిక్ కమ్యూనికేషన్, మీరే ఎక్స్పర్ట్స్ అవ్వక్కర్లా, బట్ you need to have a basic communication, and there is no need of accent also. Accent problems పట్టుకోకండి. ఏదో ఇక్కడ అందరూ అమెరికన్స్ అలా మాట్లాడుతున్నారు కదా, మనం అలాగే మాట్లాడాలని మాత్రం అనుకోకండి. నో, ఎవ్రీ ఎథనిక్ కమ్యూనిటీ లేదా ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ దేర్ ఓన్ యాక్సెంట్. సో యాక్సెంట్కి సంబంధమే లేదు. బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడండి, అది క్లియర్గా మాట్లాడండి, ఎదుటివాడికి అర్థమయ్యేటట్టు మాట్లాడండి. అండ్ you should be in a position to understand what the other people are saying or what the other people are talking at least. So
కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రాపర్ ఇంగ్లీష్ నేర్చుకోండి, ప్రాపర్గా ఈమెయిల్స్ ఇవ్వడం నేర్చుకోండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకొని మీకు కానీ దీనికి టెక్నాలజీ ఎక్స్పర్టీస్ కానీ ఉంటే డెఫినెట్గా గెటింగ్ ఎ జాబ్ ఇస్ నాట్ ద బిగ్ థింగ్ హియర్. కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఈ కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల నాకు తెలిసి పర్సనల్గా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇట్ విల్ గో యాజ్ ఈజ్, యాజ్ లాంగ్ యాజ్ మీరు స్ట్రాంగ్గా ఉండి మీకు ఎక్స్పర్టీస్ ఉంటే మాత్రం డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు గెట్ ఎ జాబ్. బై ద వే, మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా 1-on-1 కోచింగ్ అని కావాలనుకుంటే నేను 1-on-1 ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఆన్ tutorcircuit.com. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అందులో జాయిన్ అవ్వండి లేదా బుక్ చేసుకోండి. డెఫినెట్గా ఐ కెన్ స్పీక్ 1 to 2 hours విత్ యూ. అసలు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ కండిషన్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు రావాలా వద్దా, ఒకవేళ మీకు యూఎస్లో ఉండి మీకు ఉద్యోగం రాలేదా, ఆర్ F1 అండ్ హౌ టు ప్లాన్ టు గెట్ H1B, మీరు ఏంటేంటి చదవాలి, కరెంట్ ట్రెండ్స్ ఏంటి, వాట్ టెక్నాలజీ దట్ యూ నీడ్ టు గెట్ ఇన్ టు, ఇవన్నీ కూడా నేను 1-on-1లో డిస్కస్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ మై క్లాస్ ఆన్ tutorcircuit.com. నేను కింద లింక్లో పెడతాను. వెల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అగైన్ మళ్ళీ కొత్త ఎపిసోడ్తో నేను నెక్స్ట్ టైం జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సాయి ప్రసాద్ని, టాక్ ఫ్రమ్ అట్లాంటా.